ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరిట అందరికీ శుభాభివందనాలు. ఈరోజు దేవుని వాక్య సందేశం కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 17వ వచనం. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నువ్వు అలక్ష్యం చేయవు. జీవితం మీద విరక్తి పుడితే తప్ప ఎవరి హృదయం విరగదు, మనస్సు నలగదు. జీవితం మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న వాళ్ళు వారి హృదయాన్ని విరుచుకోవాల్సిన అవసరం ఉండదు. పైగా వారి హృదయం ఈ లోక భోగాలు అనుభవించాలని ఎంతో ఆశపడుతుంటుంది. విరిగిన హృదయం, నలిగిన మనసు ఇలాంటి పదాలు మనుషులలో చెల్లుబాటు కావు. స్వార్థపరులైన మనుషుల మధ్య వారి హృదయాలు చాలా కఠినంగా ఉంటాయి. ఈ లోక సంబంధమైన ఆశలతో కరుడుగట్టి ఉంటాయి కాబట్టి అవి విరగవు, నలగవు. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 18వ వచనంలో విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించునని వాక్యం సెలవిస్తుంది. దేవుడు కోరుకున్నట్లు విరిగి నలిగిన హృదయం రావాలంటే దేవునితో మనకి పరిచయం ఉండాలి. దేవుడు అంటే తెలియకపోతే విరిగిన హృదయం రాదు. మనిషి ఎప్పుడు తన స్థాయిని పెంచుకోవడానికి తాపత్రయపడుతుంటాడు. స్థాయి పెంచుకోవడం అంటే తనను తాను హెచ్చించుకోవడమే. అలాంటి మనసు ఉన్న వాళ్ళు తమను తాము తగ్గించుకుంటారా? తగ్గించుకునే హృదయం లేని వాళ్ళకి విరిగిన మనసు, నలిగిన హృదయం వస్తుందా? విరిగిన మనసు, నలిగిన హృదయం రావాలంటే ఏం చేయాలి? రాత్రంతా ఉపవాసం ఉండి కన్నీటితో మోకాల ప్రార్థన చేస్తే తెల్లవారిలోపు అలాంటి మనసు వచ్చేస్తుందా? మనం ఆచరణతో సాధించాల్సిన దాన్ని ప్రార్థన చేస్తే దేవుడు ఇవ్వడు. ఖచ్చితంగా మనం దాన్ని ఆచరిస్తూ, అనుభవిస్తూ సంపాదించుకోవాలి. ఒకవేళ మనం ప్రార్థన ద్వారా సంపాదించాలనుకుంటే మనల్ని దుర్మార్గులు, దుష్టుల మధ్యలో ఉంచి విరిగి నలిగిన మనసు వచ్చేలా దేవుడు చేస్తాడు. అలాగే మన విరిగిన నలిగిన హృదయం రావాలంటే దాన్ని ఆచరించడం ద్వారా, సాధన చేస్తేనే వస్తుంది తప్ప ప్రార్థన చేయడం ద్వారా రాదు. అది మనిషి చనిపోయే వరకు జరిగే నిరంతర ప్రక్రియ. మనం ఆ ప్రక్రియలో ఉన్నప్పుడు దానిని తొలగిపోకుండా దేవుడు సహాయపడతాడు. దేవుడిచ్చిన ఆరోగ్యము, తెలివితేటలతో అన్ని సంపాదించుకుని వాటిని బట్టి తన్ను తాను దేవునితో సమానంగా హెచ్చించుకుని వాళ్ళని దేవుడు ఇష్టపడతాడా? తన ప్రాణాన్ని తాను కాపాడుకునే మనిషి ఎలాగ గొప్పవాడవుతాడు? ఇది గ్రహించిన మనిషి తనను తాను తగ్గించుకుంటాడు. అలాంటి వారిని దేవుడు నిరంతరం చూస్తూ ఉంటాడు. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనంలో ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వెనుకొచ్చునో వారిని నేను దృష్టించుచున్నాను. అలాంటి వారి ప్రార్థన దేవుడు వింటాడు. విరిగిన మనసు, నలిగిన హృదయం లేని వారి ప్రార్థనలు దేవుని దగ్గరికి చేరవు. గర్భహృదయులందరూ కఠినంగా శిక్షించబడతారు. యేసుప్రభువే తనను తను తగ్గించుకుని శిష్యుల పాదాలు అడిగితే దేన్ని బట్టి మనల్ని మనం హెచ్చించుకోవాలి? విరిగిన మనిషే దేవునికి ఇష్టం కాబట్టి తగ్గించుకొని జీవిద్దాం. ప్రభువా, ఈ లోకంలో మేము జీవించినంత కాలము మమ్మల్ని మేము తగ్గించుకొని విరిగిన హృదయంతో జీవించే మనస్సు మాకు దయచేయమని యేసయ్య నామమున అడుగుదాం. ఆ రీతికి మన జీవితాలను సిద్ధపరచుకుందాం. దేవునికి ఇష్టంగా జీవిద్దాం. దేవుడి చిన్ని వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.